వచ్చేసి డికేడ్ కౌంటర్ అంటే ఏందో చూద్దాం. డికేడ్ కౌంటర్ ఈజ్ ఏ సీక్వెన్షియల్ సర్క్యూట్ దట్ కౌంట్స్ అప్ టు 10 clock pulses or goes through 10 states and it resets after every 10 clock input. It can go through 10 unique combinations of output that is 0 0 0 అలా. ఇప్పుడు ఇక్కడ మీకు తెలుసు కదా 8421 అలా 10 వరకు 8421 అలా 10 వరకు అనేది మనం రాస్తాం. 10 వరకు ఎలా రాస్తాం? ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 10 క్లాక్ పల్సెస్ అన్నాడు కదా, అంటే ఇది 2 నెక్స్ట్ ఇలా 10 క్లాక్ పల్సెస్ అనేవి ఏమన్నా తీసుకున్న తర్వాత ఇప్పుడు ద ఫిగర్ బిలో షోస్ డికేడ్ కౌంటర్ కన్స్ట్రక్టెడ్ విత్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఇది వచ్చేసి జేకే ఫ్లిప్ ఫ్లాప్తో కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ద జే అండ్ కే ఇన్పుట్స్ ఆర్ కనెక్టెడ్ టు లాజిక్ 1. ద clock input of every flip-flop is received from the Q output. If the previous flip-flop expect the last one, the logic diagram of the decade counter is as shown below. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే జేకే ఫ్లిప్-ఫ్లాప్ని యూజ్ చేసి దీని యొక్క డికేడ్ కౌంటర్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి 4-bit డికేడ్ కౌంటర్ కాబట్టి 4 ఫ్లిప్-ఫ్లాప్స్ వేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాంట్లో మాదిరి రింగ్ కౌంటర్ ఆర్ జాన్సన్ కౌంటర్ మాదిరే ఇది కూడా అంతే. క్లియర్ అనేది ప్రతిదానికి ఇస్తాం, క్లియర్ అనేది టర్మ్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి హై అనమాట. హై అంటే 1 అనమాట. ఇప్పుడు క్లాక్ అనేది ఇక్కడ ఇచ్చినాం. ఇప్పుడు ఈ యొక్క అవుట్పుట్ అంటే ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ వచ్చేసి క్లాక్గా ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ వచ్చేసి క్లాక్, నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ వచ్చేసి క్లాక్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ ఈ హై అనేది దీనికి అన్ని దాంట్లో కనెక్ట్ అవుతుంది ప్రతి జేకేకి. ఇప్పుడు అన్ని దాంట్లోకి తీసుకొని పోయి ఇక్కడ నాండ్ గేట్ అనేది కనెక్ట్ అవుతుంది. ఈ ఎక్స్ఆర్కి ఈ అన్ని దాంట్లోకి వచ్చేసి నాండ్ గేట్ అనేది కవర్ అయితే దాన్నే డికేడ్ కౌంటర్ అంటాం. ఇప్పుడు డికేడ్ కౌంటర్ యొక్క 2 టేబుల్ చూసుకుందాం. దానికి ముందు ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే యాజ్ ద కౌంటర్ షుడ్ హ్యావ్ 10 స్టేట్స్, ఇట్ నీడ్స్ ఏ మినిమమ్ ఆఫ్ 4 ఫ్లిప్ ఫ్లాప్స్, బట్ 4 flip flops will always result in 16 states. Among these 16 states, only 10 states are valid. So after the 10th state, the counter should reset all its flip flops outputs to 0. Thus, the output of the NAND gate is connected to clear. ఈ NAND gate అనేది క్లియర్గా కనెక్ట్ అవుతుంది. Input, all the flip flops are inputs to NAND gate are the Q output of this flip flops whose bit combination gives 1 1 0. ఇది వచ్చేసి 1 0 1 0 అంటే ఎంత 10 8421 కదా కోడ్. 1కి ఎదురుగా 8 ఉంది, అదే 1కి ఎదురుగా 2 ఉంది. అప్పుడు 8 + 2 ఎంత 10 దగ్గరికి ఆగుతుంది అనమాట. ఆల్సో ఈజ్ షోన్ ద ట్రూత్ టేబుల్ యాజ్ బిలో. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి ట్రూత్ టేబుల్ చూసుకుంటే క్లాక్ ఫస్ట్ 0 1 2 అలా ఎంతవరకు ఇచ్చినామంటే 10 వరకు ఇచ్చినాం. 10 వరకు ఇచ్చిన తర్వాత ఇది Q0 Q1 Q2 Q3 అనేది ఇచ్చుకున్నాం. సేమ్ 8421 కదా, 8421 కోడ్ ఉపయోగించి 0 0 0 0 0 1 0 0 1 0 అలా 3 అంటే ఎంత 0 0 1 1 2 + 1 ఎదురుగా 1లు ఉంటే ఆ 2 చేస్తే 3 అవుతుంది. అలా మిగిలిన రిమైనింగ్ దానికి కూడా మనం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా చూడండి 10 వరకు. ఇప్పుడు 10 అంటే ఏంది 8421 కదా, 8421 కాబట్టి ఇప్పుడు మనకు 4 కావాలంటే 4 దగ్గర 1 పెట్టినాం, రిమైనింగ్ జీరోస్. నెక్స్ట్ 5 కావాలంటే 4 దగ్గర 1 పెట్టి నెక్స్ట్ 1 దగ్గర 1 పెడితే 2 అయితే 5 అవుతాయి. నెక్స్ట్ సేమ్ అలానే 6 కావాలంటే 4 దగ్గర 1 పెట్టినా 2 దగ్గర 1 పెట్టినా రిమైనింగ్ జీరోస్. నెక్స్ట్ అలానే 7 కావాలంటే 4 దగ్గర 1 పెట్టినా అలానే ఇక్కడ ఏంది 2 దగ్గర 1 పెట్టినా అప్పుడు అక్కడ 6 అయింది. నెక్స్ట్ 1 దగ్గర 1 పెడితే 7 అవుతుంది. నెక్స్ట్ అలానే 8 కావాలంటే 8 దగ్గర 1 పెట్టి రిమైనింగ్ జీరోస్. నెక్స్ట్ 9 కావాలంటే 8 దగ్గర 1 పెట్టి ఇక్కడ 1 దగ్గర 1 పెడితే అది 9 అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 10 అనేది ఏంది మొత్తం జీరోస్ అయిపోతాయి. మొత్తం జీరోస్ అయిపోతే దాన్నే 10 అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ అబౌట్ డికేడ్ 4-bit డికేడ్ కౌంటర్ అంటాం. This is about this explanation and design the 4-bit decade counter. Thank you. Please like and subscribe my channel. Thank you.